అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏం మాయ చేశావే 28వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. అర్ధగంటకి రిషి బెడ్రూంలోకొస్తే చూసి కూడా చూడనట్టు బుక్‌లో ముఖం పెడితే చదువుతున్నావా లేక బుక్‌నే తింటున్నావా అని వెటకారంగా అడుగుతాడు. మూతి తిప్పి నీకెందుకని బుక్స్ అన్నీ పక్కన పెట్టి పైకి లేస్తుంటే ఆపి ముద్దన్నావ్ వద్దా అని రొమాంటిక్‌గా నవ్వుతూ అడుగుతాడు. కావాలి కావాలని ఎగురుకుంటూ వెళ్ళాలని మనసు గోల పెడుతున్నా ఇందాక జరిగిన అవమానం గుర్తొచ్చి మొండిగా నాకేం వద్దు నీ ముద్దు నీ దగ్గరే ఉంచుకో అని డోర్ వైపు నడుస్తుంది. వెనుక ఒక చేత్తోనే నడుముని పట్టుకొని గిర్రుమని ఒక రౌండ్‌ని తిప్పి బెడ్ మీద వేసి ఆమెపై బరువు మోపకుండా వాల్తాడు. కోపంగా చూసిన ప్రణవిని చూసి ముడుచుకున్న పెదవుల్ని చూసి కింద పెదవిని 2 వేళ్ల మధ్య లాగుతూ నిజంగా కిస్ వద్దా అని హస్కీ టోన్‌లో అడుగుతాడు. అంత దగ్గరగా ఉన్న రిషిని చూసి మాటలు రాక గొంతు తడారిపోతూ ఉంటే రిషి వైపే చూస్తుంది ప్రణవి. చటుక్కున కింద పెదవిని అతని 2 పెదవుల మధ్య బిగించి ముద్దు కొనసాగిస్తాడు. ఆఫ్టర్ 10 మినిట్స్ కుషన్ తీసుకొని రిషి మీదకి విసిరేసి నిజంగానే నువ్వు శాడిస్టువి తెలుసా అని ఏడుపు ముఖం వేసుకొని ఘాటుపడి బ్లడొస్తుంటే అద్దంలో చూసుకుంటూ అరుస్తుంది ప్రణవి. కిస్‌కే తెగులు వచ్చిన కోడిలాగా అరుస్తున్నావు. ఇంకా అసలు మ్యాటర్‌ని చూపిస్తే చలిజ్వరం తెచ్చుకొని బెడ్ మీద ముడుక్కుంటావేమో అని రిషి అల్లరిగా నవ్వుతూ ఉంటే చిరుకోపంగా చూస్తూ బెడ్ మీద కూర్చుంటుంది. కబోర్డ్ నుంచి లిప్ బామ్ చేతిలోకి తీసుకొని ప్రణవి పెదాలకి అప్లై చేసి గాలి ఊదుతాడు. పరవశంగా కళ్ళు మూసుకొని ఆమె పెదవులు విచ్చుకుంటాయి. నొప్పిని నువ్వే ఇస్తావు. ఆ నొప్పిని తిరిగి నువ్వే దూరం చేస్తావు. ఎందుకలాగా? అని అంటుంది ప్రణవి. బికాస్ నిన్ను ఏడిపించాలన్నా, నవ్వించాలన్నా ఆ రైట్స్ నాకు మాత్రమే ఉన్నాయి కాబట్టి నాకిష్టమే నిన్ను ఏడిపించడం. దీన్నే శాడిజం అంటారు మహానుభావ అని అంటుంది ప్రణవి. వాటెవర్ నాకు నచ్చింది ఇలా కన్ను కొట్టి వర్కుంది డిస్టర్బ్ చేయకంటూ హాల్లోకి వెళ్ళిపోతాడు రిషి. ప్రణవి కూడా చదువుకుంటూ ఉంటే డోర్ బెల్ మోగితే నేను చూస్తాను రిషి అని ప్రణవినే ముందు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా అపార్ట్మెంట్ సెక్రటరీ రాజశేఖర్ గారు అండ్ ఆయన వైఫ్ సావిత్రి ఉంటారు. ప్రణవికి పరిచయం లేకపోయినా చాలా రోజుల నుంచి ఆ ఫ్లాట్‌లో ఉంటున్న రిషికి వాళ్ళు తెలుసు కాబట్టి మీరేంటిక్కడ అని అడుగుతాడు. ముందు లోపలికి రానివ్వబ్బాయి అని సావిత్రి అంటే ప్లీజ్ కమ్ అని ప్రణవి దారినిస్తుంది. లోపలికొస్తే కూర్చోండి ఆంటీ, కూర్చోండి అంకుల్ అని సోఫా చూపించి అంటుంది ప్రణవి. ఇద్దరూ కూర్చుంటే రిషి ల్యాబిన్ క్లోజ్ చేసేస్తే ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ మీరు తప్పకుండా రావాలని అంటారు సావిత్రి. కాఫీ తీసుకొనొస్తానని ప్రణవి కిచెన్‌లోకి వెళ్తుంది. రిషి, రాజశేఖర్ గారు మాటలతో బిజీ అయితే సావిత్రి ప్రణవిని చూసి కిచెన్‌లోకి నడుస్తుంది. మీ ఇద్దరి జంట చాలా బావుంటుందని అంటుంది సావిత్రి. థాంక్స్ ఆంటీ. మెనీ మోర్ హ్యాపీ యానివర్సరీ ఆంటీ అని నవ్వుతుంది ప్రణవి. థాంక్స్ ప్రణవి. ఈవినింగ్ పార్టీకి తప్పకుండా నువ్వు, అబ్బాయి రావాలని అంటుంది సావిత్రి. ఆ మాటకి రిషి వైపు చూస్తుంది ప్రణవి. అది చూసి సావిత్రి ఆంటీ నీ మొగుడికి మేము ముందే తెలుసులే. పరిచయాలు అవసరం లేదు. చాలా మంచోడు. ఎంత మంచోడో అంత మొండోడు అని అంటుంది సావిత్రి ఆంటీ. నిజమే కదా అన్నట్లు నవ్వి కాఫీ కప్‌ని చేతికిచ్చి 2 కప్స్ తీసుకొని రాజశేఖర్ అంకుల్‌కి ఒకటి, ఇంకొకటి రిషికిస్తుంది. కాసేపు మాట్లాడి ఇంక వెళ్తామని ప్రణవి నుదుటిన పాపిట్లో కుంకుమ పెట్టి తప్పకుండా రావాలని ఇంకోసారి ఇద్దరికీ చెప్పి వెళ్ళిపోతారు. ఆంటీ చాలా ఫన్నీ కదా! బాగా మాట్లాడతారని అంటుంది ప్రణవి. నాకు చిన్నప్పటి నుంచి తెలుసని రిషి అంటే ఏంటి అని చిన్నప్పటి నుంచా అని నోరు తెరిచి అడుగుతుంది ప్రణవి. అంతగా షాక్ అవ్వకు. నేను స్కూల్లో చదివేటప్పుడు తను మా క్లాస్ టీచర్ అని నవ్వుతాడు రిషి. నిజమా అని ప్రణవి షాక్ అయితే రిషి గురించి చాలా వరకు ఆంటీకి తెలిసే ఉంటుంది. అడిగి మొత్తం తెలుసుకోవాలని ప్లాన్ వేసుకుంటుంది ప్రణవి. ఆ రోజు నైట్‌కి రిషి వంట చేస్తుంటే కిచెన్ గ్యాస్కెట్ మీద కూర్చొని రిషి బ్రెయిన్‌ని తినడం స్టార్ట్ చేస్తుంది ప్రణవి. నోట్లో క్యారెట్ పెట్టి నోరు తెరిస్తే ఇంకోసారి లిప్స్‌కి బొక్కలు పెడతాయని వార్నింగ్ ఇస్తాడు. సచ్చినోడు భయపెట్టి బ్రతికేస్తాడనుకుంటూ బుద్ధిగా క్యారెట్ తినుకుంటూ రిషి చేస్తున్నదే చూస్తుంటుంది. నేను చాలా లక్కీ రిషి అని అంటుంది ప్రణవి. ఎందుకని రిషి అంటే చిన్నప్పటి నుంచి అమ్మ లేకపోయినా నాన్న ఆ లోటు తెలియకుండా అన్నీ తానే అయ్యి నన్ను చూసుకున్నాడు. ఇప్పుడు నాన్న కూడా గుర్తు రాకుండా నువ్వు అన్నీ అయి చూసుకుంటున్నావు కదా! అందుకే అని నవ్వుతుంది ప్రణవి. నవ్వి ప్రణవి తల మీద చిన్నగా ట్యాప్ చేసి ఇంకోసారి ఇలా మాట్లాడకు. అయినా నేను శాడిస్ట్‌ని కదే అంటాడు రిషి. ఏమో మరి నాకీ శాడిస్టే పిచ్చిగా నచ్చాడు. ఏం చెయ్యాలని ఇన్నోసెంట్‌గా అంటుంది ప్రణవి. బుగ్గకి డీప్‌గా కిస్ చేసి నీలో నాకు నచ్చేది నీ ఇన్నోసెన్సే తెలుసా? దాన్ని చూసే నేను పడిపోయానని సిన్సియర్‌గా అంటాడు రిషి. రిషిని అలాగే చూస్తున్న ప్రణవిని చూసి ఆమె కాళ్ళు దూరం జరిపి మధ్యలో నిలబడి ఘాటుపడిన పెదవిని వేలితో నిమురుతూ నీ లైఫ్‌లో లాస్ట్ వరకు ఉండేది నేనే. మధ్యలో వచ్చే వాళ్ళంతా జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళు. ఈవెన్ అంకుల్ కూడా. నాకంటే నీ లైఫ్‌లో ఎవరు ఇంపార్టెంట్ కాదు. నాకు కూడా అంతే అని రిషి అంటే అని నవ్వుతుంది ప్రణవి. పెదవులనందుకొని ఆమె నడుమున టీ షర్ట్ పైకి జరిపి నలిపేస్తాడు రిషి.
మంట పెడుతున్న పెదవులకి రిషిని వెనక్కి నెట్టేసి గాస్కెట్ నుంచి దిగి బెడ్రూంలోకి వెళ్తూ రిషి అని పిలుస్తుంది. హా అని రిషి తిరిగితే సావిత్రి ఆంటీ పార్టీకి ఇన్వైట్ చేశారు కదా, వెళ్దామా అని అడుగుతుంది ప్రణవి. ఇంకా టైం ఉంది కదా ప్రణి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేను వెళ్ళి గిఫ్ట్ తీసుకొని వస్తానని అంటాడు రిషి. నేను వస్తానని ప్రణవి 20 మినిట్స్లో రెడీ అయి వస్తుంది. వెళ్దామా అని కార్ కీస్ తీసుకుంటే హా అని మొబైల్ తీసుకొని ముందుకు నడుస్తుంది ప్రణవి. కానీ ఒక అపార్ట్మెంట్ వీధిలోనే చివరి కార్నర్ దగ్గర ఉన్న ఒక షాప్ ముందు కార్ ఆపి లోపలికి నడుస్తారు. రిషి ఒక గిఫ్ట్ తీసుకొని ప్యాక్ చేయమని చెప్పి ప్రణవి కోసం చూస్తే టెడ్డీ బేర్స్ ఉన్న సెక్షన్‌లో వాటి మధ్య ఇంకో క్యూట్ టెడ్డీ బేర్‌లా కనిపిస్తుంది రిషికి. "ఏం చూస్తున్నావే" అని రిషి అంటే, "రిషి నాకు కూడా గిఫ్ట్ కొనిపెట్టవా" అని అతని భుజాన్ని గీరుతుంది. "ఏయ్ మెంటల్, గిఫ్ట్ ఎవరైనా ఇస్తే తీసుకోవాలి కానీ ఇలా అడిగి మరీ కొనిపించుకోకూడదని" అంటాడు రిషి. "నేనేమైనా దారిపోయే దానిని అడుగునా? నిన్నే కదా అడిగింది. కొనివ్వు ఓ మై మొగుడా ప్లీజ్" అని పప్పీ ఫేస్ పెడుతుంది ప్రణవి. "ఓవర్ చేయకుండా ఏది కావాలో తీసుకో" అని రిషి అంటే బేబీ పింక్ కలర్‌లో మీడియం సైజ్ బుజ్జి టెడ్డీని తీసుకుంటుంది. ఇది కావాలని ప్రణవి అంటే రెండింటికి బిల్ పే చేసి తిరిగి కార్ ఎక్కుతారు. ఒళ్ళో పెట్టుకున్న టెడ్డీని నలిపేస్తూ దీనికి ఏ పేరు పెడితే బావుంటుందని ప్రణవి అంటుంది. "ఏయ్ తింగర మొఖమా, దాని పేరే టెడ్డీ. మళ్ళీ దానికి పేరేంటే చిరాగ్గా" అని అంటాడు రిషి. "టెడ్డీ అని మాకు కూడా తెలుసులే. పేరు పెడితే ఇంకా బావుంటుందని ఆలోచించి లిటిల్ క్యూటీ అని అంటుంది ప్రణవి. కర్మ, తొందరపడి ఏదో బాగుందని నాకు మ్యాచ్ అవ్వకపోయినా నీకు కమిట్ అయ్యాను ఛ అనుకుంటూ రిషి అసహనంగా కారు దిగి అపార్ట్మెంట్ వైపు నడిస్తే చంకలో పెట్టుకొని ఓ మై క్యూటీ విన్నావా ఎంత మాటన్నాడో చచ్చినోడు. దా మన ఇల్లు చూపిస్తాను నీకు అని రిషి వెనకే పరుగున లిఫ్ట్‌లోకి దూరుతుంది. ఫ్లాట్ కీస్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే రాజశేఖర్ అంకుల్ రిషి అని పిలుస్తారు. హాయ్ అంకుల్ అని రిషి అంటే మీకోసమే వెయిటింగ్, ఎక్కడికి వెళ్లారు రండని ఇద్దరిని తమ ఫ్లాట్ వైపు తీసుకొని వెళ్తారు. పువ్వులతో బాగా డెకరేట్ చేయబడి అందంగా ఉన్న ఫ్లాట్‌ని చూసి ప్రణవి లోపలికి నడిస్తే రిషి ప్రణవి చేతిలో గిఫ్ట్ పెట్టి విషెస్ చెప్పేసిరా అని అంటాడు. అని ఇద్దరు కేక్ కట్ చేశాక తలకో పీస్ తినిపించి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ యానివర్సరీ అంకుల్ అండ్ ఆంటీ అని చెప్పి ప్రణవి రిషి పక్కకొస్తుంది. రిషి కూడా విషెస్ చెప్పి ఇంకా వెళ్తామని వెళ్తుంటే సావిత్రి ఆపి డిన్నర్ చేసి వెళ్ళండి అని అంటుంది. ఎవరు గెస్టులు లేకపోవడం వల్ల ఏంటి ఆంటీ ఎవరూ రాలేదని కిచెన్‌లో ఆవిడకి హెల్ప్ చేస్తూ అడుగుతుంది ప్రణవి. ఎవరిని ఇన్వైట్ చేయలేదు ప్రణవి. మాకు రిషి నువ్వు చాలా స్పెషల్ కాబట్టి మిమ్మల్నే పిలిచామని అంటే ప్రణవి బ్లాంక్ ఫేస్ తోటి చూస్తుంది. మాకు పిల్లలు లేరు ప్రణవి. రిషి ఈ ఫ్లాట్‌లో ఉంటున్నప్పటి నుంచి తెలుసు. అదీ కాక మా పరిచయం ఇప్పటి కాదు. నాకింకా గొడవలకి ఒంటికాలి మీద వెళ్ళే 10థ్ క్లాస్ రిషినే కనిపిస్తున్నాడని హాల్‌లో రాజశేఖర్ గారితో మాట్లాడుతున్న రిషిని చూసి అంటుంది సావిత్రి. ప్రణవి అది చూసి ఇప్పుడు కూడా గొడవలు అంటే ఒంటికాలి మీదే వెళ్తాడా ఆంటీ? తనకు కోపం చాలా ఎక్కువ. తెలుసు ప్రణవి. అలాంటి అతని మనసులో నువ్వు వచ్చావంటే నువ్వు చాలా స్పెషల్ వన్ అయ్యుంటావని నవ్వుతుంది సావిత్రి. ఏమో నాకదంతా తెలీదాంటీ. నాకు వాడుంటే చాలు ఇంకేం అక్కర్లేదు. ఇన్‌ఫాక్ట్ నేనే ముందు రిషిని లవ్ చేశాను. వన్ సైడ్ లవ్‌గానే మిగిలిపోతుందని అనుకున్నానాంటీ. కానీ అతనికి కూడా నేనంటే ఇష్టమని చెప్పినప్పుడు ఐ యామ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని రిషి వైపు చూస్తూ ఫీల్ అవుతూ అంటుంది ప్రణవి. నవ్వి సరే పద అని బౌల్స్ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది ఇద్దరిని పిలుస్తుంది. ఆఫీస్ విషయాలు, బయట సొసైటీ, జనరల్ విషయాలు మాట్లాడుకుంటూ సీరియస్‌గా రిషి అండ్ రాజశేఖర్ మునిగిపోయి ఉంటే తమ భార్యలు పిలవడంతో బుద్ధిగా వచ్చి కూర్చుంటారు. సావిత్రి వడ్డిస్తుంటే మీరు కూర్చోండి ఆంటీ మనమే కదా అని ప్రణవి అంటుంది. లంచ్ చేసుకొని ఇంకా వెళ్తాము గుడ్ నైట్ ఆంటీ అని రిషి అంటే ఒక్క నిమిషం రిషి అని ప్రణవికి కుంకుమ పెట్టి చేతిలో తాంబూలం ఉన్న ప్లేట్ ఇస్తుంది. ఆంటీ నాకెందుకు వద్దని ప్రణవి అంటే అయ్యో అలా అనకూడదని ప్రణవి. ఇదే మీ అమ్మ ఇస్తే ఇలాగే వద్దనంటావా అంటుంది సావిత్రి. రిషి వైపు చూస్తే తీసుకో అన్నట్లు కళ్ళార్పితే ప్రణవి సంతోషంగా తీసుకుంటుంది. తిరిగి తమ ఫ్లాట్‌కి వచ్చిన రిషి బాల్కనీలో నిలబడి ఏ సంబంధం లేని ఆవిడ అమ్మని అనుకో అంటుంటే తన సొంత కన్నతల్లి డబ్బుందన్న అహంతో ప్రణవిని కనీసం ఒక ఆడపిల్లగా కూడా చూడలేదన్న బాధ ఎక్కువైతే వై మామ్ అని మౌనంగా ప్రశ్నిస్తాడు. రిషి రా పడుకుందాం నిద్రొస్తోందని ప్రణవి వెనుక నుండి పిలిస్తే నువ్వెళ్ళి పడుకో 5 మినిట్స్‌లో వస్తానని అంటాడు రిషి. అని బెడ్‌రూమ్‌కి వెళ్ళి బెడ్డెక్కుతుంది ప్రణవి. ఇంకో సిగరెట్ కూడా ఊదేసి బెడ్‌రూమ్‌కొచ్చి నేరుగా వాష్‌రూమ్‌కి వెళ్లి మౌత్ వాష్ చేసుకొని ప్రణవి పక్కన పడుకుంటాడు. తాగడం ఎందుకు? మళ్ళీ నోరు కడుక్కోవడం ఎందుకో అని దెప్పుతుంది ప్రణవి. తాగడం నా కోసం, నోరు కడుక్కోవడం నీ కోసం అని ఇదేంటి మధ్యలో పక్కన పడి అని మధ్యలో బుజ్జిగా ఉన్న టెడ్డీని చూసి చిరాగ్గా అంటాడు. ఇంక నుంచి ఇది నా ఫ్రెండ్ నాతోనే ఉంటుంది. నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వే అటు తిరిగి పడుకో అని నువ్వు రా క్యూటీ అని హత్తుకొని పడుకుంటుంది ప్రణవి. దీన్ని నిన్ను బాల్కనీ నుంచి ఎత్తి కిందకి వేస్తాను. ఓవర్ యాక్షన్ చేయకుండా
ఇటు తిరుగు అని కసురుతాడు రిషి మూతి నల్లగా పెట్టుకొని. రిషి వైపుకు తిరుగుతుంది ప్రణవి. ఆమెను దగ్గరికి లాక్కొని హగ్ చేసుకొని ఇప్పుడు పడుకో అని అంటాడు. అని కళ్ళు మూస్తుంది కానీ నిద్ర రాక రిషి గుండె మీద ముగ్గులు వేస్తూ టీ షర్ట్ బటన్స్ లాగుతూ పీకేస్తుంది. 2 బటన్స్ తెగిపోవడంతో రిషి ప్రణవి వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తే హిహి చారీ అని అతని మీదకి ఎక్కి పడుకుంటుంది. నవ్వి కామ్‌గా కళ్ళు మూసుకుంటాడు రిషి. నిద్రలో జారిపోతుంది ప్రణవి. చంద్రమౌళి గారు ఆగని మనసుతో సునంద కోసం ఇంటికొస్తాడు. ఏంటో దారి తప్పి వచ్చినట్టున్నారని సునంద విక్రింపుగా అంటే, నువ్వు ఏ దారిలో వెళ్తున్నావో తెలుసుకోమని చెప్పడానికొచ్చాను. రిషి చాలా బాధపడుతున్నాడు సునంద. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావని బాధగా అడుగుతారు చంద్రమౌళి గారు. కొడుకు బాధను చూస్తున్నారు. మరి నా బాధ మీకు అర్థం కావట్లేదా? తల్లిగా వాడి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? మధుతో పెళ్లి క్యాన్సిల్ చేసుకొని అది ఎవరినో ప్రేమించిందని వాడికిచ్చి ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసి పంపించేశాడు రిషి. ప్రాణంగా అనుకున్న నా కొడుకుని నాకు దూరం చేసింది ఆ ప్రణవి కాదా? నా కొడుకు ఎందులో సరితూగుతుందది? అందంలోనా? ఆస్తిలోనా? అని ఆవేశంగా అరుస్తుంది సునంద. స్టాప్ ఇట్ సునంద. నీ మూర్ఖత్వంతో నువ్వు నీ కొడుకుని దూరం చేసుకుంటున్నావు. నీ మూర్ఖపు మెంటాలిటీని కాసేపు పక్కన పెట్టి నేను చెప్పేది విను. పేరెంట్స్‌గా మనం వాళ్ళ హ్యాపీనెస్‌ని కోరుకోవడంలో తప్పు లేదు. అలా అని మన నిర్ణయాలు వాళ్ళ మీద రుద్దకూడదు సునంద. ప్రణవి, రిషికి పర్ఫెక్ట్ మ్యాచ్. నీ కొడుకు నీలాగే ఎప్పుడు ఇలాగ ఉంటాడో తెలియదు. ప్రణవి తప్ప ఇంకెవ్వరు వాడి లైఫ్‌లో రాలేదు. వచ్చినా ఉండలేరు. నెక్స్ట్ మంత్స్‌లో ముంబైకి షిఫ్ట్ అవుతున్నారు. రిషి ముంబై వెళ్ళిపోతే నువ్వేం తప్పు చేస్తున్నావో అప్పుడు తెలుస్తుంది. గుడ్ బై. నేను ప్రేమించిన సునంద. చంద్రమౌళి ఇంకా ఉందనుకుని వచ్చాను కానీ ఇక్కడ డబ్బు, అహంకారం నిలువెల్లా నింపుకున్న ది గ్రేట్ సునంద బసవరాజు ఉందని తెలుసుకోలేకపోయాను. ఒక భార్యగా, తల్లిగా నువ్వు ఫెయిల్ అయ్యి కనీసం కంపెనీ బాధ్యతలైనా సక్రమంగా నిర్వర్తిస్తూ సక్సెస్ అవ్వు అని చెప్పేసి వెళ్ళిపోతారు. లంకంత కొంపలో అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథలా ఒంటరిగా మిగిలిపోతుంది సునంద. రిషి వెళ్ళిపోతున్నాడన్న మాటే చెవులో మాయమోగుతుంటే సోఫాలో కూలబడిపోతుంది. డేస్ గిర్రున నెల రోజులు గడిచిపోతే ప్రణవి ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా రాసి సీట్ తెచ్చుకుంటుంది. ఆమె మీద రిషికి నమ్మకం ముందు నుంచి ఉంది కాబట్టి పెద్దగా ఎగ్జైట్ అవ్వడు. రిషి ఇంకొకసారి ముంబై ట్రిప్ వెళ్ళి వారం రోజుల తర్వాత రఘు గారి ఇంటికి చేరుకుంటే ప్రణవి నువ్వు వస్తున్నావని ఫ్లాట్‌కి వెళ్ళింది బాబు అని అంటారు రఘు గారు. నేను రాకుండానే ఎందుకు వెళ్ళిందనుకుంటూ ఓకే అంకుల్ బాయ్ అని ఫ్లాట్‌కి చేరుకుంటాడు. ఫ్లాట్ ఓపెన్ చేయడంలో ఫ్లాట్ కొనుక్కోలేని విధంగా మొత్తం రెడ్ రోజెస్, సెంటీ క్యాండిల్స్‌తో డిమ్ లైట్ మధ్య వెలిగిపోతుంటే ప్రణి అని పిలుస్తాడు. ఎదురుగా బ్లాక్ శారీలో జాబిలిలాగా ఎదురుగా వస్తున్నది చూసి చేతిలో బ్యాగ్, మొబైల్ రెండూ జారవిడుస్తాడు. ఏమైంది రిషి అని ప్రణవి అంటే ఏంటే ఈ అవతారం? నన్నేదో చెయ్యాలని ఫిక్స్ అయ్యావని అంటాడు రిషి. నిన్నేమైనా చేసే స్టామినా నాకు లేదు కానీ ముందు ఫ్రెష్ అయ్యి రా రిషి. నీకో సర్ప్రైజ్ ఉందని అంటుంది ప్రణవి అయోమయంగా చూస్తూనే. బెడ్‌రూమ్‌కి వెళ్లి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే అది కాదు సెకండ్ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అవ్వు అని ప్రణవి అంటుంది ఆమెను వియర్డ్‌గా చూస్తూనే. సెకండ్ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఆమెకి మ్యాచింగ్‌గా బెడ్ మీద ఉన్న బ్లాక్ షర్ట్ చూసి ఏం ప్లాన్ చేసింది అనుకుంటూ మొబైల్ చూస్తాడు. ఆ రోజు వాళ్ళ మొదటి పెళ్లి రోజని గుర్తు చేసుకొని మర్చిపోయినందుకు తల బాదుకొని రెడీ అయి వస్తాడు హాల్‌లోకి. చాక్లెట్ కేక్ రెడీ చేసి రిషి రావడంతో వెనుక నుంచి కళ్ళు మూసి హాల్‌లోకి తీసుకొనొస్తుంది. కళ్ళకడ్డుగా పెట్టిన చేతులు తీసేసి హ్యాపీ అవర్ ఫస్ట్ యానివర్సరీ రిషి అని నవ్వుతుంది ప్రణవి. అతని పెదవుల మీద అందమైన నవ్వు చేరితే కమ్ అని రిషి చేయి పట్టుకొని కేక్ కట్ చేయిస్తుంది. ఫస్ట్ ప్రణవిని రిషి నోటికి అందించి నచ్చిందా సర్ప్రైజ్ అని అడుగుతుంది. సారీరా మర్చిపోయాను కోపంగా లేదా అని అడుగుతాడు రిషి. లేదు రిషి ఐ నో మన ఫ్యూచర్ కోసం వర్క్‌లో నువ్వెంతగా స్ట్రెస్ అవుతున్నావో ఐ కెన్ అండర్‌స్టాండ్ రిషి అని నవ్వుతుంది ప్రణవి. చెయ్యి పట్టుకొని తన మీద లాక్కొని ఒక్కోసారి చాలా పెద్దదానిలా థింక్ చేస్తావే అని బుగ్గకి ముద్దు పెట్టుకుంటాడు. నువ్వింకా కేక్ తినిపించి విషెస్ చెప్పలేదని అలకగా అంటుంది ప్రణవి. నవ్వి కేక్ తీసుకుని ప్రణవి నోటికందించి ఆమె తినేలోపే రిషి గండు తుమ్మెదలా ఆమె పెదవుల మీద దాడి చేస్తాడు. కేక్ పీస్ ఎప్పుడో ఇద్దరి మధ్య నలిగిపోతే అతని పెదవుల మధ్య ప్రణవి పెదవులు నలిగిపోతాయి. నడుము మీద పైకి తారాడుతూ ఉన్న అతని చేతులు ఆమె మైకంలో నెడుతుంటే మూతపడిన రెప్పలు తెరుచుకోవు. వదిలి దెయ్యం రెచ్చగొట్టకే అని కష్టంగా ఫీలింగ్స్‌ని ఆపుకుంటాడు రిషి. నవ్వుకొని రిషి నీకో సర్ప్రైజ్ ఉందిరా అని అంటూ పైకి లేచి అతని చెయ్యి పట్టుకుని బెడ్‌రూమ్‌లోకి తీసుకొని వెళ్తుంది. లైట్స్ ఆన్ చేయగానే రిషి షాకై ప్రణవి వైపు చూస్తాడు. బెడ్ మీద చల్లిన రోజ్ పెటల్స్, సెంట్ క్యాండిల్స్ రూమ్ మొత్తం ప్లెజెంట్ స్మెల్‌తో ఉండడం చూసి వెనక్కి తిరిగి చూస్తాడు. మోకాళ్ళ మీద కూర్చొని థాంక్స్ ఫర్ కమింగ్ టు మై లైఫ్ రిషి. యూ ఆర్ మై ఎవ్రీథింగ్. నా ఫస్ట్ లవ్, క్రష్ అన్నీ నువ్వే. కల్లో కూడా అనుకోలేదు ఇంత హ్యాపీగా నీతో ఉంటానని. లవ్ యూ సో మచ్ రిషి. నాకు నువ్వు లైఫ్ లాంగ్ కావాలి. నిన్ను దూరం చేసుకునే ఆలోచన కూడా నేను భరించలేను. ఎమోషనల్ అవుతూ రింగ్ ముందుకు పెడుతుంది. చెదరని స్మైల్‌తో ఆమెకు చెయ్యందించి పైకి లేపి
అదే స్మైల్‌తో ప్రణవిని దగ్గరికి లాక్కొని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ప్రపోజ్ చేస్తే గిఫ్ట్ ఇవ్వాలన్న మినిమమ్ సెన్స్ కూడా లేదు నీకు అని అలగ్గా అంటుంది ప్రణవి. గిఫ్ట్ కదే ఇస్తాను అని భుజం మీద పళ్ళు దింపి ఇదే నా గిఫ్ట్ అని అంటాడు. అబ్బా! కాసేపు కూడా నీ ఒరిజినాలిటీని పక్కన పెట్టలేవు కదా అని కయ్యిమంటుంది. ఒరిజినాలిటీ కదా వదులుకోవడం కష్టం కానీ బెడ్ ఎందుకు డెకరేట్ చేశావే? అని అడుగుతాడు రిషి. రిషిని హగ్ చేసుకొని నీకు నాకు మధ్య ఉన్న లైన్‌ని దూరం చేయడానికి నువ్వు పూర్తిగా నాకు కావాలి రిషి. నేను పూర్తిగా నీలో కలిసిపోవాలని అంటుంది ప్రణవి. కౌగిలి విడిపించుకొని ఆర్ యూ షూర్ ప్రణి అని షాకింగ్‌గా అడుగుతాడు రిషి. మన మధ్య ఇంకా దూరం వద్దురా. నో ప్రణి నీ స్టడీస్ అయ్యే వరకు వద్దు. నీ ఎంఎస్ అయ్యాక మన మ్యారేజ్ లైఫ్‌ని స్టార్ట్ చేయాలన్నదే నా డెసిషన్ అని రిషి అంటాడు. పెళ్ళాం రమ్మని అంటుంటే దూరం పోయే మొగుడిని నిన్నే చూస్తున్నా ఎంఎస్ స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది కదా రిషి. అయినా నా స్టడీస్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా నేను చూసుకుంటాను కదా. మనం ముంబై వెళ్ళిపోతే ఫ్లాట్‌ని మిస్ అవుతాను రిషి. నాకు మన ఫ్లాట్ చాలా స్పెషల్. ఇక్కడే మనం ఒకటవ్వాలి. అది కాదు ప్రణి అని రిషి ఏదో చెప్పబోతుంటే అక్కర్లేదులే నాకర్థమైంది ఇంకేమీ చెప్పకంటూ చీర పట్టుకొని నడిచి బెడ్డెక్కుతుంది. చిన్నగా నవ్వుకొని డోర్స్ లాక్ చేసి బాల్కనీ డోర్ కూడా లాక్ చేసి క్షణానికో రంగు మారుతున్న డిమ్ లైట్ మాత్రమే ఆన్‌లో పెట్టి ప్రణవి పక్కన చేరి వెనక నుండి హగ్ చేసుకుంటాడు. ఇటు తిరగవే అని వినిపించిన రిషి వాయిస్‌కి ప్రణవి బొట్టుగా అలాగే ఉంటే రిషిని నడుము పట్టుకొని తన మీదకు తెచ్చుకొని కోపం వచ్చిందా అని అడుగుతాడు. లేదు నిద్రొస్తోందని ప్రణవి అంటే ఏయ్! ఇందాకే కదా ముద్దుగా ప్రపోజ్ చేసి నాలో రొమాంటిక్ ఫీలింగ్స్ హై పిచ్‌కి తెచ్చి నువ్వేమో నిద్ర అని తొంగుంటే ఎలా అని అంటూ శారీకి పెట్టిన పిన్ కోసం చేతిని పైకి తీసుకొని వెళ్తాడు. బ్లాక్ శారీలో చాలా హాట్‌గా ఉన్నావే అని పెదవులను అందుకుంటాడు. ప్రేమించి తన సొంతం చేసుకున్న ఆమె పెదవులని ఇష్టంగా ముద్దాడుతూ ప్రణవి అలకని దూరం చేస్తాడు. పూర్తిగా తిరిగిన ఆమెపై వాలి పెదవులు నుదుటిన అద్ది ఆ తర్వాత మూసి ఉన్న కనురెప్పల్ని తాకి కిందకి బెడ్‌రూమ్ లైట్‌లో మెరుస్తున్న పెదవులను కసిగా అందుకుంటాడు రిషి. కిందకొచ్చిన ఆమె మెడ వంపుల్లో మధువులను చిలికిస్తూ చీరని గుండెల మీద తీస్తూ ఆమె ముఖంలోకి చూస్తాడు. భయం ప్లస్ సిగ్గుతో రెప్పల్ని వాల్చేస్తే ఆమె ఒంటి మీద చీరని తొలగించి షర్ట్ తీసేస్తాడు. కండలు తిరిగిన బాడీని ఆమె చేతులతో తడుముతూ నా ప్రాపర్టీ అని గర్వంగా నవ్వుతుంది ప్రణవి. నవ్వి ఎవరు కాదన్నారు పిచ్చి అంటూ ప్రణవి మీద వాలి నగ్నంగా మెరుస్తున్న నడుముని 2 అరిచేతులతో బంధించి పెదవులతో దాడి చేసి ఎర్రగా కందిపోయేలా చేస్తాడు. అతని గరుకు గడ్డం, మీసాలు చేస్తున్న అల్లరికి ప్రణవి తన నడుముని విల్లులా వంచుతుంది. పైకి వస్తూ చెవి దగ్గర బ్లౌజ్ ఎలా తీయాలి అని హుక్స్ లేకపోవడంతో అడుగుతాడు. నవ్వి పైకి లేచి అతనికి వీపు చూపిస్తుంది. థ్రెడ్ సపోర్ట్‌తో డీప్ బ్యాక్ షో అవుతున్న బ్లౌజ్ సైడ్ స్మైల్ ఇచ్చి దగ్గరికి లాక్కొని ఒక చేత్తో థ్రెడ్స్ లాగుతూ, ఇంకో చేత్తో ఆమె నడుముని సవరిస్తుంటాడు. భుజాల మీద నుండి జారుతున్న బ్లౌజ్‌ని కంగారు పడుతూ గుండెల దగ్గర పట్టుకుంటుంది ప్రణవి. న్యూడ్‌గా ఉన్న వీపుని ముద్దాడుతూ పంటి ఘాట్లు బహుమతిగా ఇస్తూ ఆమెలో కోరికను పెంచుతాడు రిషి. ఎన్నో రోజుల వియోగం ఈ రోజు దగ్గర కమ్మని ఇద్దరి మనసులు పోరు పెడుతుంటే ఆమెను బెడ్ మీదకి చేర్చి వలువలు ఇద్దరి ఒంటి మీద నుండి దూరమైతే ఆమె సొంతం చేసుకోవడానికి ప్రణయ్ వైపు చూస్తాడు. భయంగా చూస్తుంటే మొదటిసారి కలయిక మధురంగా జరగాల్సింది కాస్త రిషి డ్రగ్ ఎఫెక్ట్‌తో అతని దూకుడుతో ఆమెలో భయం పేరుకొని పోయి ఉంటుంది. అది దూరం చేయడానికి రిషి ముద్దులతో నాలికతో ఆమెను మరో లోకానికి తీసుకొని వెళ్లి ఆమె అనుమతి కోసం చూడగా బెదురు కళ్ళతో చూస్తుంటే ముందుకు వంగి నేను జెంటిల్‌గానే బిహేవ్ చేస్తానని అంటాడు. కొంచెం భయం తగ్గడంతో గట్టిగా హగ్ చేసుకొని త్వరగా నన్ను నీలో కలిపేసుకో రిషి. నువ్వు మొత్తం నాకు కావాలని లో వాయిస్‌తో అంటుంది ప్రణవి. నవ్వి ఆమెని కొంచెం కొంచెం సొంతం చేసుకుంటూ భయంతో రెప్పలు మూసి అతని వీపు మీద గోర్లు దింపుతుంది ప్రణవి. బిగుసుకుపోయి ఆమెను చూసి పైకి లేస్తుంటే అతని మెడ పట్టుకొని ఆపి ఏమైందని అడుగుతుంది ప్రణవి. నీ ధైర్యం నా వల్ల కావట్లేదే. ప్రేమతో ఫీలవుతూ దగ్గరవ్వాలి కానీ ఇలా భయంతో కాదని రిషి అంటే నువ్వే నన్ను భయపెట్టింది. నువ్వే భయాన్ని పోగొట్టమని అతన్ని ఆమె మీదకి లాక్కుంటుంది. సరే అని నవ్వి నా కలలోకి మాత్రమే చూడు అంటూ మెల్లిగా ఆమెని సొంతం చేసుకుంటేనే ఆమె పెదవుల్ని అందుకుంటాడు. ఒకవైపు నొప్పిగా ఉన్నా అతని ప్రేమతో ఆమెని పూర్తిగా తన సొంతం చేసుకుంటాడు రిషి. నుదుటి మీద ముద్దు పెట్టి అతని మీదికి ఆమెను తెచ్చుకుంటూ లవ్ యూ అని ఆర్తిగా అంటాడు. ఆ! లవ్ యూ చెప్పావా? అని షాకవుతూ రిషి వైపు చూస్తుంది ప్రణవి. ఏ వద్దా? లవ్ యూ చెప్పు అని చావు కొట్టావు కదే! అని రిషి అంటాడు. నీకు దగ్గరైతే గానీ చెప్పవా? లేదు. ఎప్పుడో నా మనసులో ఉంటుంది ప్రణి. కాకపోతే ఇప్పుడు చెప్పాలనిపించింది. ఆమె వీపు మీద కురులను తప్పించి వీపు మీద వేళ్లతో రాస్తూ అంటాడు రిషి. నవ్వి అతని గుండెల మీద చేరి అతని చేతికి ఆమె తొడిగిన రింగ్‌ని చూస్తూ మరి నాకు రింగ్ అని అడుగుతుంది ప్రణవి. నీకింతకు ముందే పెట్టాను కదా! అని ఎడమ చేతికున్న రూబీ గోల్డ్‌ని చూపిస్తూ అంటాడు. నాకింకొకటి కావాలి ప్రణవి. అంటే సరే మార్నింగ్ కొనిపెడతానని రిషి అంటాడు. రింగ్ కొనడానికి డబ్బులెలా వచ్చాయే? అంకుల్‌ని అడిగావా? అని సీరియస్‌గా అడుగుతాడు రిషి. లేదు. నువ్వు ఇంతకు ముందు వెళ్ళిన ప్రతిసారి నాకు వద్దన్నా మనీ ఇచ్చేవాడివి. నాకే అవసరం రాలేదు కదా! అలాగే సేవ్ చేశాను. నీకు రింగ్ తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది రిషి.
ఎప్పుడూ తీయకు అని అంటుంది ప్రణవి. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.